హాయ్ అండి. నిన్న సద్దుల బతుకమ్మ కదా, మీరందరూ ఎలా జరుపుకున్నారు? కంపల్సరీ కామెంట్ అనేది రాయండి. ఇక్కడ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మేము అహ్మదాబాద్ గుజరాత్లో ఉంటామని చెప్పేసి. సో ఇక్కడ ఎవరు బతుకమ్మ పేర్చుకోరు. బతుకమ్మ అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఇది ఓన్లీ మనం తెలంగాణలో జరుపుకునే పండుగ మాత్రమే. కాబట్టి ఇక్కడ మన ట్రెడిషన్ కాపాడుకోవడానికి ఇక్కడ నేను బతుకమ్మ అయితే చేస్తున్నాను. నాకైతే తంగడి పువ్వు అసలు దొరకలేదు. చాలా వెతికాను. అంటే అడవి తంగడి ఉంటుంది కదా, చెట్టు తంగడి, పెద్ద చెట్టు తంగడి, దానికోసం వెతికాను కానీ దొరకలేదు. కాకపోతే ముందు రోజు, పండగ ముందు రోజు వాకింగ్కి వెళ్ళేసి ఇవేంటి రామబాణం పూలు, పచ్చ పూలు, తెల్ల పూలు అయితే తీసుకొచ్చాను. వాకింగ్కి వెళ్ళేటప్పుడు బంతి పూలు అయితే కొన్నాను. గుమ్మడి పూలు నర్సరీ ఉంటుంది మా ఇంటి దగ్గర, నర్సరీలో గుమ్మడి చెట్టు ఉంది. గుమ్మడాకులు, గుమ్మడి పూలు అయితే తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చేసి ఇలా బతుకమ్మ పేరుస్తున్నాను. ఇక్కడ నాకు మా పాప హెల్ప్ చేస్తుంది అనమాట. మొత్తం వీడియో అయితే రికార్డులో పెట్టేసి మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇద్దరం కలిసిలా బతుకమ్మ అయితే పేర్చాము. ఫస్ట్ రెడ్, తర్వాత ఎల్లో ఫ్లవర్స్ బతుకమ్మ పెట్టేసి మధ్యలో రామబాణము, తర్వాత పైన పచ్చపూలు, వాటి పేరు తెలియదు, మీకు తెలిస్తే నాకు కామెంట్ అనేది రాయండి. ఇలా పేర్చానమాట. అయితే మీకు ఎవరికైనా బతుకమ్మ స్టోరీ తెలిస్తే నాకు ఒకసారి చెప్పండి. జనరల్గా ఎవరికైనా ఏం తెలుసు అంటే, ఫస్ట్ రోజు వచ్చేసి ఎంగిల్ పూల బతుకమ్మ, లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ. అంటే మనకి ఎంగిల్ పూల బతుకమ్మ అమావాస్య రోజు వస్తే, మనకి సద్దుల బతుకమ్మ ఆశ్వేజ అష్టమి నాడు వస్తుంది. అంటే ఇక మధ్యలో 7 రోజులు ఉంటాయి. ఆ 7 రోజుల పేర్లు మీకు తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఒకసారి చెప్తాను, వినండి. 1 ఎంగిల్ పూల బతుకమ్మ, 2 వచ్చేసి అటుకుల బతుకమ్మ, 3 ముద్దపప్పు బతుకమ్మ, 4 నానబియ్య బతుకమ్మ, 5 అట్ల బతుకమ్మ, 6 అలిగిన బతుకమ్మ. అంటే అలిగిన బతుకమ్మ రోజు అసలు నైవేద్యం పెట్టారు. 7 వేపకాయల బతుకమ్మ, 8 వెన్న ముద్దల బతుకమ్మ, 9 వచ్చేసి లాస్ట్ది సద్దుల బతుకమ్మ. ఏంటి నీకు ఇంత తెలుసు అని అనుకునేరు? ఏం లేదు, రీసెంట్గా మా అబ్బాయిది 10th క్లాస్ రికార్డ్ రాస్తాను అనమాట, తెలుగు రికార్డ్, అందులో చూశాను. ఓకేనా. ఇక్కడ ఏంటంటే జస్ట్ మా అపార్ట్మెంట్లో మా ఫ్లోర్ వరకు మాత్రమే పిలిచి ఇలా బతుకమ్మ ఆడాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ చెప్పాలంటే 2 గుజరాతీ వాళ్ళు, ఒకరు రాజస్థానీ, ఒకరు బీహారీ, మనం వచ్చేసి తెలంగాణ. మొత్తానికైతే అన్ని స్టేట్స్ కలిపిలా బతుకమ్మ అయితే ఆడేసాము. ఆడిన తర్వాత వాళ్ళకి పసుపు పెట్టేసి ప్రసాదం అంటే సత్తు పెట్టించేసి పంపాను. ఇక్కడ ఏంటంటే ఇవి మనకి ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకమ్మ వాయనం అనేది ఏమీ లేదు కాబట్టి నేనే ప్రసాదం పెట్టేశాను. అంటే ఇక్కడ మధ్యలో ముగ్గు వేసి తులసి పెట్టి బతుకమ్మలు పెట్టేశాక పాపం వాళ్ళు పిలిస్తే వచ్చేసారు. నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత బతుకమ్మ అయిపోయాక తులసి మొక్క కాడ పెట్టేశాను అనమాట. ఇది మనకి గుజరాత్లో నేను ఈ విధంగా జరుపుకున్నాను. మీరు ఎలాగ జరుపుకున్నారో నా కామెంట్ అనేది రాయండి.